ధర్నా కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటేశ్వర సాబ్ కు ఈ సభ యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ రాజ్యసభ సభ్యులు ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ గారికి, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేకు, మాజీ ఎంపీలకు, గెలవబోతున్నటువంటి ఎంపీలకు, వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2018 వరకు బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, సివిల్ సొసైటీని, వ్యాపారవేత్తలని, ప్రజా సంఘాలు ఉన్నటువంటి ప్రతిష్టతోని పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులని మోసం చేసినటువంటి చరిత్ర బిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు గారిది. అయితే 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి క్షణం చంద్రశేఖర్ రావు, కేసీఆర్ మీద ప్రతిరోజు మాట్లాడేవాడు. ఈ రోజు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కూడా ఒక్కటిగానే మారిపోయినటువంటి ఈ సందర్భాన్ని ప్రజలు గుర్తించుకుంటున్నారు. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఏదైతే ముఖ్య అతిథి లక్ష్మణ్ గారు ఇందాక మనందరికి చెప్పారో అది 100కి 100 బాలు నయము, అది 100కి 100 బాలు సత్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనమందరం ప్రశ్నించాలి. ఇక్కడి ప్రజలు ఈ రోజు ఒక్కొక్కరు ఎండిపోతున్నారు. రైతులు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు రైతులు కావచ్చు, దళిత రైతులు కావచ్చు, సన్నకారు రైతులు కావచ్చు, చిన్నకారు రైతులు కావచ్చు, ఈ ప్రతి ప్రజలు, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ రాష్ట్రం యొక్క ఆవిర్భావన పేరు మీద 2వ తారీఖు ఏదైతే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక గీతం గురించి, ఈ రాష్ట్రం యొక్క చిహ్నం గురించి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తులో ఏదో ఉద్ధరించినట్టుగా ప్రజలని కనిపించేస్తూ ఈ యొక్క ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి వ్యవస్థని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం మీద, ధర్మం మీద విశ్వాసం ఉన్నట్టయితే మీరు ఇండిపెండెంట్ గా బిఆర్ఎస్ తోని గిట్ట ఇంటర్ లింక్ లేనట్టయితే మా పెద్దలు చెప్పినట్టుగా మీరు అర్జెంటుగా సిబిఐకి రాయండి. సిబిఐకి రాసి మీ యొక్క నిస్వార్థాన్ని, మీ నిజాయితీని బయట పెట్టుకోండి. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క పాత సర్కార్ మీద పూర్తి స్థాయిలో కేసెస్లు ఫ్రేమ్ జరగాలి. వాళ్ళు చట్టం పద్ధతిలో లోపలికి పోవాలి. కొంతవరకు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము గ్రామాన ప్రతి నియోజకవర్గాల వారిగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మేము ప్రజల నుండి పోరాటం తీసుకొచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రజల దోషిగా పెట్టి 100% వాస్తవాలని బయటికి తీసుకురావడంత వరకు మేము కొట్లాడతామని తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి.